హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా కొంగువ. ముందుగా ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్ ఆయన చనిపోయారు. సో ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇకపోతే నేను యాక్ట్ చేసింది సూర్య, బాబీ డియోల్, కరుణాస్, కార్తీక్, అయ్యప్ప శర్మ, ప్రేమ్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లే, కోవై సర్ల, దిశా పటాని మొదలైన వారు యాక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ టీం తీసుకుంటే శివ డైరెక్షన్లో, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, కెమెరా వెట్రి పెరేసామి, ఎడిటర్ నిషాద్ యూసఫ్. ఇంకే సినిమా విషయానికి వస్తే 1070 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు చూపిస్తారు. కట్ చేస్తే 2024 ప్రెసెంట్ పొజిషన్కి వస్తారు. ఇక్కడ ఒక మన ఇండియా సరిహద్దు బార్డర్లో ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో పిల్లల్ని పెట్టి కొద్దిగా రీసెర్చ్ చేస్తుంటారు. అక్కడ ఒక పిల్లోడు తప్పించుకొని మన బార్డర్లోకి వచ్చి బూస్ ట్రైన్ ఎక్కి సో ఇది కమ్ టు గోవాకి వస్తారనమాట. అక్కడ మన హీరో సూర్య అక్కడ ఆయన వర్క్ ఏంటంటే పోలీసులకి వాళ్ళు చెప్పే కాంట్రాక్ట్ స్మగ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టేయడం ఈయన జాబ్ అనమాట. దానికి కొన్ని బౌంటీస్ లాగా ఇస్తుంటారు, క్యాష్ పేయింగ్ ఇది లాగా చేస్తుంటారు అనమాట. సో ఆ క్రమంలో ఇతను ఒక అతన్ని పట్టుకోబోయేటప్పుడు అనుకోకుండా షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ చేస్తాడు. షూట్ చేసిన తర్వాత దాన్ని విట్టేసారని చూసి తిరిగి చూస్తే ఎవరైతే తప్పించుకొని వస్తాడో ఆ పిల్లోడు చూస్తాడు అనమాట. సో ఈ పిల్లోడు ఐవిట్నెస్ ఉంటాడని చెప్పి ఆ పిల్లోడు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఆ అబ్బాయిని ట్రేస్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ వాళ్ళ టీం అంటే ఎవరైతే రీసెర్చ్ ల్యాబ్ ఉన్నారో ఆ ల్యాబ్ నుంచి వాళ్ళు ఒక ట్రేస్ చేస్తుంటారు అనమాట. సో దిశా పటాని కూడా వీడిని ట్రాక్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఆ అబ్బాయిని తీసుకొని ఇంటికి పోయినప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే 1070 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో అవన్నీ పెయింట్ లా చేస్తాడనమాట. సో ఎక్కడో కనెక్ట్ అవుతా ఉన్నట్టు ఉంటుంది. ఏదో ఉంటుంది, ఒక తెలియని ఒక అఫెక్షన్ ఉంటుంది సూర్యకి వీడి మీద. వీడికి తెలియని ఒక అఫెక్షన్ అలా చూపిస్తే అలా మ్యారేజ్ అవుతాయి. సో తర్వాత మొత్తం ఫ్లాష్ బ్యాక్ లాగా వెళ్తుంది, అంటే రివీల్ అవుతుంది. సో కథ ఏంటి, ఆ రివీల్ ఏం చూపిస్తారంటే ఒక అడవి, ఆ అడవిలో 5 కింగ్డమ్స్ లాగా అంటే 5 రాజుల్లాగా ఉంటారు. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దీనికి ఒక రాజాలాగా ఉంటారు అనమాట. దాంట్లో సూర్య ఒక వర్గం ఉంటుంది, బాబీ డియోల్ ఒక వర్గం ఉంటుంది, అయ్యప్ప శర్మ ఒక వర్గం ఉంటుంది. సో ఇలా కొద్దిగా ఇది ఉంటుంది. దీంట్లో యాజ్ యూజువల్ స్టోరీనే, పెద్ద దీంట్లో ఏదే ఉండదు. ఏంటంటే రోమన్ నుంచి ఒక ప్రిన్స్ వచ్చి దీన్ని మనం అక్వైర్ చేయాలి, మన ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి. ఏంటంటే ఈ 5 ఒక భాగాన్ని మనం పట్టుకుంటే అక్కడి నుంచి మనం అల్లుకోవచ్చు అని చెప్పి ఒక సలహా ఇస్తాడు. సో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో అతను సూర్య వాళ్ళ దేశం నుంచి తీసుకొని వచ్చి ఒక 100 మంది తీసుకొని చంపేస్తాడు. సో సెకండ్ టైంకి అక్కడి నుంచి మారి చేస్తుంది. సో ఇంకా అక్కడి నుంచి పోరాటం మొదలు పెడుతుంది, చంపుకోవడాలు జరుగుతుంది. సో ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీనే, పెద్ద గొప్ప సినిమా ఏం కాదు. కానీ టెక్నికల్గా మెచ్చుకోవాల్సిన చాలా ఉంది. ఎందుకంటే ప్రతి షాట్లో కూడా 200-300 మంది యాక్టర్స్ ఉన్నారు, ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కానీ క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారు. సో వీళ్ళందరినీ మేనేజ్ చేయడం ఒక ఇది. మేకప్ అందరికీ ఒకే రకమైన మేకప్ వచ్చి ఇచ్చేశారు. దాని తర్వాత ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. అనవసరమైన సీన్స్ అని చూస్తే ఒక ముసలితో ఒక ఫైట్ ఉంటుంది, అది అనవసరమైన సీన్ ఒకటి. ఓవరాల్గా చెప్పుకోదగ్గ సినిమా కాదు, గొప్ప సినిమా ఏం కాదు. దీనికోసం సూర్య 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. సో అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఉంటుంది. కానీ ఎలా చెప్పాలని అంటే సినిమా ఫ్లాప్ అని చెప్పలేము, అంతకని బంపర్ హిట్ అని చెప్పలేము. యావరేజ్ వెళ్తుంది, అబౌవ్ యావరేజ్ కూడా. సో
అలా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్ క్లైమాక్స్‌లో కార్తీ ఎంట్రీ ఇస్తాడు. కార్తీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక 2 మినిట్ ఒక 3 మినిట్స్ ఉంటది. ఒక 3, 4 మినిట్స్ షాట్ ఉంటది. అది బానే ఉంటది ఆ షాట్. సో, అక్కడ మనకి ఎండ్ చేసి పార్ట్ 2 అని ఇస్తాడు. అంటే సింహము, పులి పార్ట్ 2లో కనపడతాయి మనకు. సింహం వచ్చి సూర్య, పులి వచ్చి కార్తీక్. సో, వీళ్ళిద్దరూ కలిసి చిరుతై, సింగం 2 అనేది పార్ట్ 2లో మనకు కనపడుతది. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సెకండ్ పార్ట్. సో, ఓవరాల్ అయితే ఫస్ట్ పార్ట్ అయితే యావరేజ్ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.